అంటే మరి 6 నెలల నుంచి ఎట్లా తింటారు ఎట్లుంటారు సార్? సిచ్యువేషన్ బాగాలేదని చెప్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ అది ఫుడ్ గిన తినకపోతే ఎట్లుంటారు సార్ చెప్పండి. మరి ఈఎంఐ కట్టండి సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గేట్ ఛానల్కి. రికవర్ ఏజెంట్ మినిమం డ్యూస్ కట్టమని చెప్పేసి ఫోర్స్ చేసినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అయ్యానో ఈ యొక్క వీడియోలో మీరు వినొచ్చు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీరు తీసుకున్నప్పుడు లక్షలు తీసుకురు. ఇప్పుడు నాకు ఇంత % కి రావాలంటే కంపెనీ రాందే అంత నుంచి ఇస్తారు సార్ మీకు. ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ చెప్పాను సార్, ఇప్పుడు టైం పడుతుంది నాకు. ఏంటిది? నా ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఎంత ఉంది సార్, నేను ఇప్పుడు టైం తీసుకుని కడతాను చెప్తున్నా. మరి ఈఎంఐ కట్టండి సార్, మీకు టోటల్ అడగట్లే కదా ఇప్పుడు, అందుకే ఈఎంఐ కట్టండి అని అడుగుతున్నా. ఇప్పుడు ఈఎంఐ లేదు సార్, ప్రాబ్లం జాబ్ లాస్ లో ఉన్నా. మరి దేనికి సార్ కమిట్మెంట్, ఫేక్ కమిట్మెంట్ ఇవ్వడం? ఫేక్ అంటే సార్ 1 month గా సెటిల్మెంట్ టాక్స్ నడుస్తున్నాయి కదా. ఫేక్ అంటే ఏంది? నేను రీసెంట్ కమిట్మెంట్ ఇచ్చాను సార్, మీరు సెటిల్మెంట్ చేసుకుంటాను. 10 తారీఖు కమిట్మెంట్ ఇచ్చారు ఈఎంఐ కడతా అని చెప్పి. అవును సార్, అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాలేదు, తర్వాత సెటిల్మెంట్ ఆఫర్. మరి అది ఫేక్ కమిట్మెంట్ అంటారు కదా, దాని ఫేక్ కమిట్మెంట్ అనకపోతే ఇంకేమంటారు? ఫేక్ కమిట్మెంట్ అంటే డబ్బులు రావని తెలిసి ఇచ్చేది ఫేక్ కమిట్మెంట్. వస్తాయి అనుకొని చెప్పేసి జస్ట్ లో మిస్ అయిపోతుంది, కమిట్మెంట్ బ్రోకన్. మరి ఇప్పుడు ఇది బ్రోకన్ అయితే మరి ఫేక్ కమిట్మెంట్ అనకపోతే ఇంకేమంటారు? డిఫరెంట్ తెలుసుకోండి, బ్రోకన్ కమిట్మెంట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫేక్ కమిట్మెంట్. మరి కాదు, 155 days నుంచి ఏమైంది సార్? మీకు అంత రూల్స్ అన్ని క్లారిటీగా క్లియర్ గా తెలిసినప్పుడు మరి ఈఎంఐ అప్డేట్ చేయడానికి ఏమైంది సార్ టైం టు టైం? రూల్స్ వేస్తే ఈఎంఐ మిస్ అయిన సంబంధం ఏంటి సార్? రూల్స్ వేసిన మాత్రాన డబ్బులు రావట్లేదు. మరి చెప్తారు కదా డిఫరెంట్ తెలుసుకోండి, అది తెలుసుకోండి అని అంటారు కదా. మీరు ఆడ డిఫాల్ట్ అయిపోతే మొత్తం నోరు మూసుకుంటారు సార్ మీ దగ్గర. వాట్ యు మీన్ ఎగ్జాక్ట్లీ? అంటే తీసుకొని కట్టకుండా ఇట్లనే ఎన్ని రోజులైనా కమిట్మెంట్ ఇచ్చుకుంటే బ్రేక్ చేసుకుంటూ ఉండాలి అయితే? నేను ఇప్పుడు ఒకటి జాబ్ లాస్ అయిపోయింది సార్, ప్రీవియస్ చెక్ చేసుకుంటారా ఒకసారి. ఎన్ని మంత్స్ అవుతుంది జాబ్ లాస్? 6 months అయిపోయింది సార్. మరి 6 months నుంచి ఇప్పుడు ఒక నెల అడ్జస్ట్ కాకపోతే ఒక నెల అడ్జస్ట్ చేసి సార్ నా సిచ్యువేషన్ ఇది, నేను ఒక నెల ఆగి ఒక నెల కట్టుకుంటూ ఒక్కొక్క ఈఎంఐ మెల్లమెల్ల పే చేసుకుంటా అని పేమెంట్ అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు 6 months నుంచి జాబ్ లాస్ అయ్యారు అనేసి ఇంకా కట్టకుండా అట్లనే ఉంటే మీకు సాల్వ్ అవుతుందా సార్? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే 6 months నుంచి నేను కమిట్మెంట్ ఇచ్చింది ఎందుకంటే నాకు ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండే. నేను ప్లాన్ చేసి ఇచ్చాను, దానికి ముందు నేను కొన్ని ఇయర్స్ లో ఆన్ టైం పేమెంట్ కట్టాను. రైట్ నౌ లేవు సార్, నాకు సమయం ఏంటి మొత్తం కడతాను చెప్తాను. మీరు సెటిల్మెంట్ ఆఫర్ చేస్తే అంత కట్టలేదు సార్, నేను ఇంత కడతాను, సో మీరు పాసిబిలిటీ కూడా చెక్ చేయడం చెప్పాను. ఇప్పుడు మళ్ళీ పాసిబిలిటీ అవ్వదు సార్, మీరు అడిగిన అంత వేవర్ కి పాసిబిలిటీ అవ్వదు. నేను ఒక 2-3 months టైం తీసుకుని మొత్తం క్లియర్ చేస్తాను, టోటల్ అవసరాన్ని క్లియర్ చేస్తాను. నాకు టోటల్ అవసరం లేదు సార్, ఈ నెల ఈఎంఐ అప్డేట్ ఇవ్వండి, ఈఎంఐ అప్డేట్ చేయండి. నేను మీకు టోటల్ అడగట్లేను, మీకు ఇంకా టెన్యూర్ ఉంది. నేను టోటల్ నాకు ఇప్పుడే కట్టండి నేను మిమ్మల్ని అడగట్లేను. కరెక్టే, కానీ ఇప్పుడు రైట్ నో డబ్బులు లేవు సార్, ప్రాబ్లం అది కదా. లేవంటే అడ్జస్ట్ చేసుకోండి సార్, ఒక నెల అడ్జస్ట్ ఒక నెల నుంచి అడ్జస్ట్ కాకపోతే ఇంకొక నెలనన్నా అడ్జస్ట్ అయితే. ఇప్పుడు లాస్ట్ మంత్ నుంచి మీరే కమిట్మెంట్ ఇస్తుర్రు, ఇప్పటివరకు ₹1 కట్టలేరు. నాకు 6 months నుంచి జాబ్ లాస్ ఉంది, డబ్బులు లేవు అంటుర్రు. మరి 25% వేవర్ సెటిల్మెంట్ అడుగుతుర్రు, అన్ని మీరే ఆప్షన్స్ ఇస్తారు సార్. ఇప్పుడు మీరు చెప్పిన ఆప్షన్ కి మీరు ఆఫర్ ఇస్తే నేను కౌంటర్ ఆఫర్ ఇచ్చాను సార్. సో ఇది కదా సార్. అవును, వస్తే సార్ ఒక కేసు రిజాల్వ్ చేయడానికనే మేము ఉన్నాం. వస్తే మాకైనా బెటరే అనుకున్నాం, ఒక కేసు రిజాల్వ్ అవుతుంది అంటే వచ్చిన ఎంత అయితే ఫైనల్ వేవర్ ఉందో అంత ఇవ్వడానికి మేము కూడా రెడీనే ఉన్నాం, బికాజ్ మా వర్కే అది. అవునా సార్? ఇప్పుడు మీరు అడిగారు, వచ్చినుంటే మేము ఇచ్చి క్లోజ్ చేసుకుంటుండే, అది రాదు కాబట్టి మేము రాదు అని చెప్తున్నాం. పుట్టిగా మీ దగ్గర డబ్బులు కట్టించుకొని ఫేక్ రేస్ చేయలేం. ఫేక్ నేనే తీసుకోలేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి అందుకే రాదు అని క్లియర్ గా చెప్తున్నాం. మీకు వస్తే వస్తుందని చెప్తాం, రానప్పుడు రాదనే చెప్తాం కదా సార్. నాకు టైం పడుతుంది సార్, 3 months, 2 months టైం అంటే ఇవ్వరు సార్. ఆల్రెడీ మీరు 6 months నుంచి ఒకటే సార్ క్లియర్ కట్ గా మీరు నాకు టైం ఇవ్వంటారు, నా దగ్గర నేను అంటున్నా. సో వాట్ ఇస్ ఫర్దర్? ఓకే, నెక్స్ట్ ఏందో క్లియర్ గా మాట్లాడదాం మనం. ఓకే, అంతేగాని నాకు ఆన్ కాల్ లో ఫోర్స్ చేయకండి. దేనికి అంటే ఆన్ కాల్ లో ఫోర్స్ చేయకండి అంటే మీరు కట్టినాక మీకు ఫోర్స్ చేస్తున్నామా, లేకపోతే నాకు టోటల్ కట్టండి అని మీకు ఏమైనా ఫోర్స్ చేస్తున్నామా సార్? మీరు మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి కమిట్మెంట్ డబ్బులు లేవని మీరు చెప్తారు కదా, మరి కమిట్మెంట్ ఎట్లా ఇచ్చారు సార్ డబ్బులు లేనప్పుడు? మీరు కమిట్మెంట్ ఇప్పుడు నీకు స్టార్టింగ్ లోనే డబ్బులు లేవండి, నాకు ఏదో కమిట్మెంట్ ఇచ్చాను సార్, జస్ట్ ట్రై చేస్తా అని చెప్పేసి. మరి అదే చేయమంటున్నాం మేము, టోటల్ అడగలే మీకు. ఒక ఈఎంఐ 10,000 చిల్లర ఉంది, ఒక ఈఎంఐ కట్టండి అని అడుగుతున్నాం, మీకు టోటల్ ఏం అడగట్లే. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు నేను నా దగ్గర టోటల్ లేవని చెప్తున్నాను కదా, అదే కదా. అవును, మరి నేను టోటల్ అడగట్లేను కదా, అందుకే ఈఎంఐ అడ్జస్ట్ చేసుకొని కట్టండి అని చెప్తున్నా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డబ్బులు ఉంటే నేను కడతా సార్. నా సిచ్యువేషన్ నాకు సమయం ఇస్తే తప్ప అడ్జస్ట్మెంట్. మీ సిచ్యువేషన్ 6 నెలల నుంచి బాగాలేదు, మరి 6 నెలల నుంచి ఒక ఈఎంఐ అప్డేట్ చేసిరా మీరు? మీరే బాగాలేని చెప్తారు, ఎట్లా అప్డేట్ చేస్తారు సార్?
అంటే మరి 6 నెలల నుంచి ఎట్లా తింటారు ఎట్లుంటారు సార్? ఎట్లా సిచ్యువేషన్ బాగాలేదని చెప్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ అది ఫుడ్ బిల్ తినకపోతే ఎట్లుంటారు సార్ చెప్పండి? మరి బేసిక్ ఒక నెల కాకపోతే ఒక నెల అడ్జస్ట్ చేసి కట్టుకోండి అని అంటున్నా నేను. టోటల్ కట్టండి అని. ఎందుకు అంత రైట్ చేస్తారు వాయిస్ చెప్పండి? నేను మీకు టోటల్ అడగలేను, ఒక సార్ ఇప్పుడు ఈఎంఐ నాకు అప్డేట్ ఏ బ్యాంక్ నాకు 30 lakhs డెప్ట్ అయిపోయింది, ఏ బ్యాంక్ నాకు టోటల్ అడిగే పొజిషన్ లేవు, నేను కట్టే పొజిషన్ లేను. ఓకే మరి కంప్లీట్ గా వాంటెడ్లీ డిఫాల్టర్ మీరు, కావాలని వాంటెడ్లీ చేస్తారు. ఏం చదువుకున్నారు సార్ మీరు? ఎల్ఎల్బి జడ్జి ఏ కోర్టులో వర్క్ చేస్తారు జడ్జిగా చెప్పండి? ఏదైనా కోర్టులో వర్క్ చేస్తేనే మాట్లాడాలా? జడ్జిమెంట్ పాస్ చేస్తారు కదా జడ్జి అని. ఇప్పుడు జడ్జి అవును, మరి ఇప్పుడు డిఫాల్టరే మీరు, డిఫాల్టరే మరి. ఏమన్నా జడ్జి హాస్ టు డిసైడ్ వెదర్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ డిఫాల్టర్ ఆర్ విల్ఫుల్ డిఫాల్టర్ లేదంటే జెన్యూన్ డిఫాల్ట్. మీకున్న అథారిటీ ఏమో సార్ జడ్జిమెంట్ పాస్ చేయడానికి? పేమెంట్ అడగండి, జెన్యూన్ డిఫాల్టర్ అయితే పేమెంట్ చేయండి, జెన్యూన్ కస్టమర్ అని మేమే ఇస్తాం. జెన్యూన్ కస్టమర్ పేమెంట్ ఇస్తే నేను డిఫాల్ట్ ఎందుకు కదా సార్? అది ఇంకా పేమెంట్. అవును, మరి ఇప్పుడు ఫేక్ కమిట్మెంట్ ఇచ్చి కట్టకుండా నాకు ఇంత వేవర్ ఇస్తే నేను కట్టుకుంటా అని ఫేక్ కమిట్మెంట్ చెప్పండి సార్ మీరు. పేటిఎం వే ఆఫా లేకపోతే పేటిఎం సార్. ఎక్కడ అండి మీ బ్రాంచ్? గచ్చిబౌలి. గచ్చిబౌలి ఎక్కడ? టవర్ పేరు చెప్పండి. ఎంజిఆర్ బిల్డింగ్. మీకు పొజిషన్ ఏంది దానిలో? టెలికాలర్ టీఎల్ ఏంది? టీఎల్ అయ్యండి మీరు ఎట్లా పర్చేస్తారు సార్ జడ్జిమెంట్? టెలికాలర్ అనుకుంటే కొత్తగా వచ్చాడని చెప్పొచ్చు. టీఎల్ అంటే అట్లీస్ట్ మీకు ఎంత 5. మరి మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు కానీ నాకు అడ్జస్ట్ అయితే అని పాసిబిలిటీతో మీకు కమిట్మెంట్ ఇచ్చినా కాలేవు, నాకు ఇంత వేవర్ ఇస్తే చేస్తా అని మీరే ఎట్లా కమిట్మెంట్ ఇస్తారు సార్? మరి ఫేకే అంటారు కదా దాన్ని. ప్రపోజల్ ప్రపోజల్ అది కాదు సార్, నా దగ్గర లేవు, నేను అడ్జస్ట్ చేసుకొని చేస్తా అనడం ప్రపోజల్ సార్. నా దగ్గర ఇంత అడ్జస్ట్ అవుతుంది అని చెప్పడం కూడా ప్రపోజల్ సార్. మరి ఏది అడ్జస్ట్ అవుతుంది అని అన్నది, మరి ఏది సార్? ఐ కెన్ ఏబుల్ టు అడ్జస్ట్ రైట్ నౌ అని చెప్పాను. లిటిల్ బిట్ టైం ఇస్తే మీరు అడిగిన 30% నేను చేస్తా అని చెప్పాను. అయితే మీరు టైం ప్రొవైడ్ చేయక నా మీద ప్రెజర్ పెడితే టైం ప్రొవైడ్ చేయక అంటే ఇప్పుడు day 1 నుంచి ఈ రోజు 11th డే వచ్చింది, ఇప్పటి వరకు మీకు డైలీ 100 కాల్ చేసుకుంటా రోజు ప్రెజర్ చేసుకుంటే ఏం లేము సార్. మీరు ఒక కమిట్మెంట్ ఇచ్చారు, ఈ రోజు కాకపోతే రేపు కడతారనే వెయిట్ చేస్తున్నాం. నేను మీరు కాల్ లిఫ్ట్ 10 మీరు కాల్ లిఫ్ట్ చేసినా మీ పేటికి పెట్టానా? ఓకే, నేను కమ్యూనికేషన్ లో ఉన్నాను, దేశం మొదటి పారిపోలేదు. ఓకేనా, మీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా నేను అన్యాక్సెసిబుల్ లో లేను. ఓకే, ఇన్యాక్సెసిబుల్ లో లేను, మీకు కంప్లీట్ గా హైట్ గా లేను. నేను మాట్లాడుతున్నా, నా ఇష్యూ చెప్తున్నా, నేను ఫండ్స్ మీద వర్క్ చేస్తున్నా. మీ ఇష్యూ చెప్తారు కాబట్టి అందుకే నేను టోటల్ అడగలే మీకు. మీరు ఇప్పుడు నేను టోటల్ కట్టే పొజిషన్ లో లేను. మరి నేను కూడా నీకు టోటల్ అడగట్లేను సార్, ఒక ఈఎంఐ అప్డేట్ చేయండి అని అడుగుతున్నా. మీ సిచ్యువేషన్ ఒకటి వినండి సార్, నాకు 30 lakhs డెప్ట్ అయింది, నాకు కావాలంటే నేను రీసెంట్ గా 2 సెటిల్ చేశాను. మరి నాది కూడా సార్ ఒక్కొక్క బ్యాంకు కి ఒక్కొక్క టర్మ్స్ అండ్ పాలసీస్ ఉంటాయి. మీకు ఒక బ్యాంక్ లో 20% వేవర్ కూడా ఇవ్వచ్చు, ఇంకొక దాంట్లో 30. ఎక్సెప్షనల్ వేవర్ తీసుకోండి, ఈ కేసు ఒక డిఫరెంట్ ఉన్నది. సార్ ఎక్సెప్షనల్ వేవర్ తీసుకున్నా లాస్ట్ 31% వస్తుంది సార్. 31% నేను కట్టలేదు సార్, అదే విషయం. ఇప్పుడు మీ ఆల్రెడీ మీ బ్యాంక్ వాళ్ళు 25% క్లోజ్ చేసిన లెటర్ దొరకట్లేదు పంపిద్దామంటే. సార్ వస్తే మాకు ఇవ్వడానికి పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరే క్లియర్ గా చెప్తున్నారు నాకు 25% ఇవ్వండి. నేను ఏమన్నా సార్, 1 2 నేను పాయింట్ క్లియర్ కట్ గా మాట్లాడుతున్నా. ఐదర్ నాకు 25% కి రైట్ నౌ నేను అడ్జస్ట్ చేయగలుగుతా, కడతా అంటున్నా. లేదు మీకు 31% గా 35 తీసుకోండి. ఓకే, ఇంకో 4% నేనే ఎక్కిస్తా, కానీ నాకు అట్లీస్ట్ ఒక 2-3 months టైం ప్రొవైడ్ చేయండి. సార్ అట్లా టైం ప్రొవైడ్ చేసేది ఉంటే మీకు ఎందుకు ఇంతగానం కాల్ చేసి ఇంటి వరకు వచ్చి మీకు ఎందుకు అడుగుతాం సార్? మీ దగ్గరనే క్లోజ్ కావాలనుకుంటే వాట్ ఎవర్ మీ ఏజెన్సీ నాకు తెలియదు, మీరు ఆన్ రోజు తెలియదు నాకు. మీ దగ్గరనే పోవాలనుకుంటే రిమైనింగ్ ఎంత 10% మీరు ఫండింగ్ చేయండి, నేను 20% నేను అఫోర్డ్ చేస్తాను, 10% మీరు పెట్టుకోండి, క్లోజ్ చేద్దాం. నేనే ఫండింగ్ చేసేది ఉంటే మీకు కాల్ చేసి మీకు లోన్ ఇచ్చి మళ్ళీ మేము ఎందుకు పడతాం సార్? మేమే ఫండింగ్ చేసుకుని మేమే క్లోజ్ చేసుకుంటాం అకౌంట్. మరి మీరు అంత టార్గెట్ డెడ్ లైన్ పెట్టుకుని వర్క్ చేస్తే కొన్ని కంప్లీట్ ఈడ టార్గెట్ ఏంది అంటే నేను టోటల్ సార్ మీరు 6 EMIs పెండింగ్ కదా, ఒక్కొక్క ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ మీరు 70,000 కట్టాలి హ్యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు వరకు. అవునా? నేను మీకు అడిగింది 10,000 చేంజ్, ఒక ఈఎంఐ అప్డేట్ చేయండి. నేను ఒకటి క్లియర్ కట్ గా చెప్తున్నా, నేను జాబ్ లాస్ లో ఉన్నాను. ఐ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ ఎవ్రీ ఎవిడెన్స్ ఆఫ్ దట్. ఓకే, నేను అన్ని బ్యాంకులకి మినిమం కట్టే పొజిషన్ లేను. నేను కొద్దిగా ఫండ్ అరేంజ్ చేసుకొని నేను తీసుకున్న లీగల్లీ లియబుల్ కాబట్టి మోరల్ కూడా మనం కట్టాలి కాబట్టి ఎంతో కొంత నేను క్లోజ్ చేద్దాం ఒక ఉద్దేశంలో నేను పాజిటివ్ ఇంట్రెస్ట్ లో నేను ఉన్నా. నేను ఎగ్గొట్టాలనుకుంటే స్టార్టింగ్ రోజే మీరు డిఫాల్ట్ అయిన రోజు నేను ఫోన్స్ ఆఫ్ పెట్టేస్తే మీరు నాకు ఫోన్ ఆఫ్ చేస్తే ఏం చేస్తారు చెప్పండి? నేను మాట్లాడుతున్న కమ్యూనికేషన్ తన మీనింగ్ ఏంది? ఏదో రకంగా ఇష్యూను రిసాల్వ్ చేయాలని ఇంటెన్షన్ నేను ఉన్నా సార్. నేను కూడా క్లోజ్ చేయడానికే మీకు అడుగుతున్నా, ఇంత పర్సెంటేజ్ ఫైనల్ వస్తుంది. నేను చెప్పిన దానికి ఎంత ఉందంటే 25-31. ఓకే, ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ 6%. ఓకే, అవును సార్. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఇంత సార్ 100 లా మీకు 69% ఇచ్చిన ఇంకొక 5% ఇంతగానో ఆలోచిస్తున్నా అంటే నాకు వస్తే ఇవ్వడానికి పెద్ద ప్రాబ్లం లేదు, బికాస్ నాకు ఒక కేసు రిజాల్వ్ అవుతుంది. అవునా?
రావట్లేదు. నేను అడిగి చూసాను. రావట్లేదు కాబట్టి ఫైనల్‌గా ఇంత వస్తది సార్ క్లోజ్ చేసుకుంటారా అని అడిగినాం. ఓకే సార్. ఇప్పుడు లేదు అడిగిన నేను ఇంత దానికి నేను ఆన్సర్ చెప్పాను కదా! నా వర్షన్ కూడా చెప్పాను కదా! అవును. మీరు అంతకొస్తే నేను కడతా అని అంటున్నారు. అంతకు రావట్లేదు సార్. ఓకే ఫైన్. మీ దగ్గర ఫండ్ లేదంటుర్రు. నాకు ఈఎంఐ అప్డేట్ చేయండి. మీ దగ్గర ఫండ్స్ వచ్చినప్పుడు టోటల్ కట్టుకోండి అంటున్నా. ఏమన్నా ఇప్పుడు వాటెవర్ 25% ఐ సజెస్టెడ్ యూ దట్ ఫండ్ ఆల్సో నాట్ అవైలబుల్ విత్ మీ. నేను అరేంజ్ చేసుకునే కట్టాలి అది కూడా. అవును సార్. మీరు అరేంజ్ మీరేమనుకుంటారంటే చేసుకోవడానికి టైం అది కాదు సార్ 25% నా దగ్గర ఉందేమో కస్టమర్ దగ్గర అందుకే ఇట్లా బార్గెన్ చేస్తాను అనుకుంటారు. నా దగ్గర లేదు లేదు ఆ! సార్. ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు ఒక కస్టమర్ ఒక ఈఎంఐ గురించి ఇంతలా ఆలోచించరు. లేదు కాబట్టి మీరు ఇంతలా ఆర్గ్యూ చేస్తుర్రు. లేదంటే చెప్తుర్రు సో అండ్ సో నా ప్రాబ్లం ఇది అని చెప్తుర్రు. ఎగ్జాక్ట్‌లీ. నేనేమంటున్నా ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా నా చేతిలో ఉంటే ఇవ్వడానికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు సార్ ఇప్పుడు ఇద్దరం గిట మీరు ఎట్లున్నారంటే మనం ర్యాట్ రేస్‌లో ఉన్నాం. మీరు రికవరీ చేయాలి. నేను కట్టాలి. ఓకే. నా అవును. యొక్క ప్రాబ్లమ్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీరు మీ మీ పైన మీకు బాస్ సార్ నేను కావాలంటే దీంట్లో మీకు ఈఎంఐస్ ప్రొవైడ్ చేయగలుగుతా. ఒక 2 ఈఎంఐస్ ప్రొవైడ్ చేయగలుగుతా. కానీ నేనేమంటున్నా పాజిబిలిటీ మీ దాంట్లో మీ చెప్తున్న మీ పర్టిక్యులర్ బ్యాంక్ లోపల 25% పాజిబిలిటీ ఉంది అని మీకు చెప్తున్నా సార్. ఓకేనా? ఇప్పుడు సార్ ఎట్లయితే లేదు సార్. ఉన్న సార్ ఒక్కొక్క ప్రీవియస్‌గా మీ బ్యాంక్ క్లోజ్ చేసింది కదా! నేను దాన్ని బేస్ చేసుకొని సార్ అడుగుతున్నా కదా! నేను చేసేది పేటిఎం. హ్మ్. ఒక్కొక్క దీంట్లో నంబర్ ఆఫ్ అవి ఉంటాయి సార్. హ్మ్. ఆదిత్య బిర్లా అని, ఎస్ఎంఎఫ్జి, ఫ్లోట్రాన్ క్లిక్స్ ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఈళ్ళనేది లెండర్స్. హ్మ్. ఆ లెండర్స్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్సెంటేజ్ ఇస్తారు. ఆ! నేను దాని త్రూయే ఫాలో అవ్వాలి కానీ రూల్స్‌కి అగైనెస్ట్‌గా ఫాలో అవ్వలేను కదా! నాకొస్తే ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లమ్? ఇప్పుడు మీకు ఆల్రెడీ 31% ఆఫర్ చేసినోడు ఇంకొక 5% అరే ఒక కస్టమర్ కట్టనీకి రెడీ అకౌంట్ క్లోజ్ అయితదని నేను కూడా క్లోజ్ చేసుకుంటా కదా సార్. ఇప్పుడు నేను 31% కట్టే పొజిషన్ నేను లేదు సార్. ఓ పని అవును సార్. చేస్తా. నేనేమంటున్నా మీకు నేను 2 ఈఎంఐస్ ఆప్షన్స్ ఇస్తా కదా సార్ సార్. అందుకే నేనేమన్నా నేను నేను 3 రోజులు నాకు 3 రోజులు టైం ఇయ్యండి. నేను మీ పర్టిక్యులర్ బ్యాంక్ ఏది నాకు చెప్పారో దాంట్లో నేను లీస్ట్ పర్సెంటేజ్ ఎంతుందో ఒకసారి వెరిఫై చేసుకుంటా. ఓకే. ఒకవేళ 25 కన్నా 25 రేంజ్ వచ్చిందంటే నేను మీకు ఆన్ ద స్పాట్‌లో ఆ లెటర్ పంపిస్తాను. మీరు దాన్ని బేస్ చేసుకొని నాకు ప్రాసెస్ చేయండి. ఓకే ఫైన్. ఐ విల్ వెయిట్ ఫర్ ఓకేనా? 14th. ఆ! ఓకే. 14th రోజు కాల్ చేయమంటారా? ఈరోజు 11. ఎగ్జాక్ట్‌గా. షూర్ సార్. రైట్. వెయిట్ చేస్తాను. ఓకే అండి. సో, మనీ ఉంటే పే చేయండి. సో, పే చేయడానికి ట్రై చేయండి. సో, కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.